హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ డార్క్ నన్స్. ముందుగా ఛానల్ కరోనా కొత్తగా వచ్చింటే మన ఛానల్లో తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాయి. బాగున్నా బాగోలేకపోయినా మీకు ఏదో ఒకటి చెప్తా, జెన్యున్గా రివ్యూస్ వస్తుంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీకు నచ్చితే అది కూడా కొంచెం సపోర్ట్ ఇస్తే చాలా హ్యాపీ. ముందుగా వీడియోకి ఒక లైక్ వేసుకోండి, కామెంట్ సెక్షన్లో హైప్ కూడా ఇస్తే రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది. 1 hour 50 minutes ఉన్న ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. ఇది ఒక సౌత్ కొరియన్ హర్రర్ థ్రిల్లర్. 2015లో వచ్చిన ద ప్రీస్ట్స్ అనే మూవీకి స్పిన్ ఆఫ్, అంటే ఒక ప్రీక్వెల్ అనమాట. సో ఆ మూవీ మీరు చూడకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఆ మూవీ కన్నా ముందు జరిగే స్టోరీ కాబట్టి పొద్దున్నే లేచి ఏ మూవీస్ వచ్చాయో ఫస్ట్ అయితే చూసుకుంటా. టైం ఉంటే చూద్దామని స్టార్ట్ చేసా. తర్వాత వర్క్కి వెళ్తా. ఇట్లా బుక్ అయిపోతానని ఏ రోజు అనుకోలేదు భయ్య. మూవీ చూసి నా సహనం, ఓపిక, నీరసం అన్నీ కూడా ఏముంది అసలు. ఈ దెయ్యాలను వదిలించే ప్రీస్ట్ సినిమాలు చూడాలంటేనే ఇంట్రెస్ట్ రావట్లేదు. బాగుంటే చూడొచ్చు రొటీన్గా, కానీ ఎగ్జార్జిస్తోనే అయిపోయింది. ఒక 2 సినిమాలతోనే అయిపోయింది. ఇందులో కూడా ఒక కుర్రాడికి దెయ్యం పడుతుంది. డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తే చాలు అంటారు. ఈసారి మగ ప్రీస్టులు కాకుండా 2 నన్స్ అయితే వస్తారు. హైలైట్ ఏంటంటే ఏ సినిమాలో అయినా దెయ్యం దోలు తీరుతుంది, కానీ ఇందులో మాత్రం ఈ నన్స్ ఈ దెయ్యాన్ని దోలు తీరుస్తుంటారు. అమ్మ బాబోయ్, ఈ డైలాగ్స్ అయితే కమర్షియల్ సినిమాలో హీరో విలన్కి పెట్టిన డైలాగులు ఉన్నాయి. నువ్వు నన్ను ఏం చెయ్యలేవు, ఏం పీకలేరు అని అంటుంది ఆ దెయ్యం. వీళ్ళేమో ఏం పీకుతామో మేము చూపిస్తామంటూ వీళ్ళు ఇక డైలాగుల మీద డైలాగులు తప్ప ఇంకేం ఉండదు. ఇంకా హర్రర్ లేదు, బొంగు లేదు, ఒక పెద్ద బొక్క అనమాట. బయటికి తీసుకెళ్తుంటారు, కోళ్ళు గొర్రెలు ఇవి చూపిస్తుంటారు, మళ్ళీ హాస్పిటల్కి తీసుకొస్తుంటారు, ఏవో నీళ్ళు పోస్తుంటారు. ఏముంది అసలు చాలా స్లోగా ఉంటుంది. ప్రార్థనలు చేయడం ఇవే ఉంటాయి. మూవీ స్లో బర్నింగ్ థ్రిల్లర్లా, ఒక హర్రర్ లేదు, ఏం లేదు, బాగా ల్యాగ్. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఆ దెయ్యం వదిలించే సీన్ వస్తుంది. ఇదేదో ఫస్ట్ వదిలించేస్తే పోలా అన్న ఫీలింగ్ మనకు వస్తుంది. ఇంకా శాతాను, దుష్టాత్మ, నరక ద్వారం తెరుస్తా, నాతో చేతులు కలుపు, నేను రక్షిస్తా, ప్రార్థనలు, ఇలాంటి డైలాగులు చాలా సినిమాల్లో విని ఇంకా హాలీవుడ్లో చాలదన్నట్టు. మళ్ళీ కొరియాలో కూడా, ఇప్పుడు కొరియాలోనే ఎక్స్హ్యూమా సినిమా వచ్చింది చూసారా? ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది. డిఫరెంట్గా కొత్తగా థింక్ చేయాలి. కానీ మూవీలో మిగతావన్నీ పక్కన పెట్టేస్తే టెక్నికల్ క్వాలిటీస్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి. విజువల్స్, అట్మాస్ఫియర్, కానీ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. క్వాలిటీ మాత్రం తగ్గలేదు, కానీ సినిమాలో కంటెంట్ అయితే మాత్రం బోరింగ్గా ఉంది. ఇదేదో హాలీవుడ్ నన్ సినిమా ఇన్స్పైర్ అయ్యాను అనుకుంటా, కానీ ఇక్కడ దెయ్యాలు లేవు, ఏమీ లేదు. మూవీ చూడాలి వద్దా మీరే డిసైడ్ చేసుకోండి. మరి ఓవరాల్ రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం 2/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.